రోడ్ చేయాలి, మట్టి రోడ్ని బీటీ రోడ్ చేయాలి, నుంచి అంక్షపూర్ మట్టి రోడ్ని బీటీ రోడ్ చేయాలి, విల్లేతండ నుంచి అంక్షపూర్ బీటీ రోడ్ మట్టి రోడ్ని బీటీ రోడ్ మార్చాలి, అంక్షపూర్ మట్టి రోడ్ని బీటీ రోడ్ గా మార్చాలి, విల్లేతండ నుంచి అంక్షపూర్ కు మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, అంక్షపూర్ నుంచి విల్లేతండ నుంచి అంక్షపూర్ కి మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ కి మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ కు మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ కి మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ కి అంక్షపూర్ కు మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ రోడ్ కి మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ వరకు మట్టి రోడ్ని బీటీ రోడ్ గా, విల్లేతండ నుంచి అంక్షపూర్ వరకు మట్టి రోడ్ని బీటీ రోడ్ గా. ఈరోజు మనము జనగామ జిల్లా తరుగుపుల మండల పరిధిలోని ఆ యొక్క కొత్త తండ బీలియా తండ ముమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నాం. మరి కొత్త తండ ఇటీవల ఏర్పడిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఇక్కడ ఈ గిరిజన తండాను కొత్త తండాను బిల్లియా తండాను ముమ్మడి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన నేపథ్యంలో గత 150 సంవత్సరాలుగా బిల్లియా తండా వాసులు నానా అవస్థలు పడుతున్నారు. అటు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డా కానీ వీళ్ళకు వెతలు తీరడం లేదు. అసలు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ నుండి నిత్యావసర సరుకులకు రేషన్ కానీ పెన్షన్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ చిన్న అగ్గిపేటకైనా కానీ అటు అక్షాపూర్ కానీ ఇటు తరుగుపుల కానీ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కొత్త తండా కానీ వెళ్లాల్సిందే. మరి ఇక్కడ గ్రామస్తులకు ఇక్కడ పండించిన ధాన్యాన్ని కానీ ఏ వస్తువుని కానీ బయటికి కొనుగోలు కేంద్రాలకు తరలించాలంటే నానా అవస్థలకు గురవుతున్నారు. ఏ వాహనం కూడా ఇక్కడ రాదు, స్కూల్ బస్సు కూడా రాదు. పిల్లలను చదివిద్దామంటే ఈ తండావాసులు విద్యావంతులు చిన్న పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దుదామనే నేపథ్యంలో స్కూల్కు పంపిద్దామంటే కూడా ఇక్కడ ఏ స్కూల్ బస్సు కూడా రాదు. నానా అవస్థలకు గురవుతున్నారు ఈ తండావాసులు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గిరిజన తండా అసలు తండా అంటే పూర్తి స్థాయిలో తండాగానే మిగిలిపోయింది ఇది ఈ తండా. దీన్ని అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకొని ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకొని ఈ గ్రామానికి ఉన్న మట్టి రోడ్డును కాస్త బీటీ రోడ్డుగా మార్చాలని చెప్పేసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎలాగైతే సాధ్యమవుతుంది, ఏ విధంగా అయితే ఈ రోడ్డు బాగుపడుతుందో ఏమనుకుంటున్నారు వీరి మనసులో ఏముందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మనం బిల్లియా తండా నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ స్కూల్ వ్యాన్ పోవడానికి రోడ్డు బాగాలేదు, రోడ్డు బొంద ఉంది, వాటర్ సరిగా రావు, కొంచెం పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. అంగటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నాము. చిన్నపిల్లలకు మేము కూలికి పోయి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ ధనియాలు ఇట్లా పంట పండించినవి తీసుకుపోవాలన్నా ట్రాక్టర్ సరిగా రాదు, ఏది సరిగా రాదు. ఈ రోడ్డుకి ఏ సౌకర్యం లేదు. మంచిగా కావాలి, రోడ్డు పడాలి, నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. పిల్లలు ఇబ్బంది పడుతున్నారు స్కూల్కి పోవాలంటే, ట్రాక్టర్లు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ రాత్రి ఎట్లా ఎమర్జెన్సీ ఉన్నదో కూడా రోడ్డు బాగాలేక ఎవరు రాము అని భయపడుతున్నారు. మా రోడ్డు చాలా బాగా ఉండాలి, మంచిగా రోడ్డు పడాలని మనసు తండకు వచ్చి చూడాలి. మా రోడ్ ఎలా ఉందో వాళ్ళు కూడా సహకరించాలి, వాళ్ళు కూడా చూడాలి, ముందు అడుగు వేయాలి. మా తండకి ఏమేమి కావాలో మా దగ్గరికి వచ్చి మాట్లాడుకోవాలి. ఎలక్షన్ల అప్పుడు రావడం కాదు, మా ఇప్పుడు ఉన్న ఇబ్బందిని తెలుసుకోవాలి. వర్షం పడ్డప్పుడు నడుస్తుంటే మాకు నడవడానికి కూడా లేదు, అటు ఇటు పోయి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము. ఎలక్షన్ల అప్పుడు రావడం కాదు, ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఉంది, ఎలా నడుస్తున్నారు, అంగటికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ వ్యాన్ రాదు మీ తండకి అని అంటున్నారు. మరి మా పిల్లల్ని మేము చదువుకోదా, ఇంట్లోనే ఉంచుకోవాలా? మరి మా సౌకర్యం మీరు చూడాలి, రావాలని మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. పంచాయతీ బిల్లియా తండా లావుడియా మోహన్, నేను జనగాం జిల్లా తరుగుపుల మండల్ అంక్షాపూర్ ఆమ్లెట్. మాకు మా తరుగుపుల క్రాస్ నుండి అంక్షాపూర్కు రోడ్ లేదు, మొత్తం మట్టి రోడ్ ఉన్నది. మాకు పంటలు పండించుకోవాలన్నా, బైకులు నడవాలన్నా, ట్రాక్టర్ రావాలన్నా, పంటలు పండాలన్నా ముత్తిరెడ్డి సార్కు 50 సార్లు ఇచ్చినాం, పల్లా సార్కు ఇప్పుడు 3 సార్లు ఇచ్చినాం. ఇంకా మా బాటకు ఏం పట్టించుకుంటలేరు. అది అట్లే ఉన్నాయి, 150 సంవత్సరాల నుండి అట్లే ఉంది, వెనకకే ఉన్నాం మేము. ఈ కాలంలో ఇప్పుడు ఈ జనరల్ నాలెడ్జ్లో ఇంత ఘోరంగా ఉన్నదంటే అంత పరిస్థితి ఘోరం. మేము 150 సంవత్సరాల కింద ఉన్నట్టు ఉన్నాం ఈ కాలంలో. ఇప్పుడు మాకు బస్సు రావాలన్నా, పిల్లలకు స్కూల్ రావాలన్నా, బైక్ ఆడ పోవాలన్నా మస్తు ఇబ్బంది ఉన్నది, మార్కెట్కి పోవాలన్నా ఇబ్బంది ఉన్నది, ఎక్కడికి పోవాలన్నా ఘోరం ఉన్నది. పల్లా సారు ఈ రోడ్కు పట్టించుకొని చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తతన గ్రామ పంచాయతీలో బిల్లియా తండా నుంచి అంక్షాపూర్ వరకు మట్టి రోడ్ని బీటీ రోడ్డుగా మార్చాలని గత 100 సంవత్సరాల నుంచి స్థానికంగా వాళ్ళకు ఎలాంటి సౌకర్యం రోడ్డు గురించి, ఎమర్జెన్సీ గురించి, హాస్పిటల్ పోవాలన్న అంబులెన్స్ కానీ, ఆటో కానీ, ప్రైవేట్ వాహనాలు కూడా రాని పరిస్థితిలో ఇవాళ చూస్తున్నాం మనం. అంక్షాపూర్ నుంచి
ఏదన్నా పెట్టుబడి కానీ తీసుకెళ్ళాలనుకున్న పిండి బస్తాలు కానీ ఆటోలు రాని పరిస్థితి, బైక్ వెళ్ళాలంటే 2 బస్తాలు వేసుకుంటే కింద పడే పరిస్థితి, గుంతలు, లోయలు ఉన్నాయి కొంచెం కొంచెం పెద్దవి. ఎటువంటి మట్టి రోడ్ వేసినా కానీ మళ్ళీ వర్షాలకి ఎక్కడెక్కడే పొక్కలు అవడం వల్ల ముఖ్యంగా స్కూల్ పిల్లలు 8 గంటలకు పొద్దున్నే వాళ్ళకు స్కూల్ బస్ కానీ క్యాబ్ కానీ వస్తుంది. ఆ క్యాబ్లో వెళ్ళాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి అడవికి వెళ్ళాలంటే అర్ధగంట సమయం పడుతుంది. ఎందుకంటే వర్షం పడితే బాగా బురద ఉన్నది కావున నడిచి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే వరకు క్యాబులు కానీ బస్సులు కానీ తండకు మేము రాము, మీకు లేట్ అవుతుందని వాళ్ళ టైం వాళ్ళు కేటాయించుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీనికి మేము ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మంచిదని కోరుకుంటున్నాను. మాకు అంక్షపురం వరకు మా బిలేతండ కొత్తండ గ్రామ పంచాయతీ అంక్షపురం నుంచి రావాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. పిల్లలకు పేవలకైనా పోయినామన్నా ఏ పంట పండించినా కానీ ట్రాక్టర్ వచ్చినా ఆటో వచ్చినా పిండి బస్తలు వేసుకొచ్చినా తరిగప్పుల నుంచి వచ్చుడు ఇబ్బంది బాగా ఇబ్బంది అవుతుంది. ఈ తండకు ఇప్పటి నుంచి కాదు 100 సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది అవుతున్నాయి. త్వరగాలు బడి పోవాలనే తిప్పలే, ఏదైనా పంట వేసిన పంటకు ఏదైనా ట్రాక్టర్ ఏదైనా కావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఎప్పటి నుంచి ఎన్ని చేసినా ఎన్నిసార్లు ఎన్ని రాపించినా మన ముచ్చిరెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా ముచ్చిరెడ్డి సార్ ఎన్నప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీ లిస్టు రాపించి ఎన్నిసార్లు 10-5 సార్లు అవుతుంది అని అనుకుంటా పోతుంటారు. ఇది వెనకనే పోతుంది. వెనకనే ఆ సార్ పోయిండు, మళ్ళీ ఈ సార్ వచ్చినా కూడా ఇప్పుడు రాగానే చేస్తూ అంటాడు. ఇది అన్ని సార్లు ఎమ్మెల్యే సార్లు అందరూ అన్నీ పోతున్నాయి కానీ ఈ రోడ్ అయితే లేదు మా తండ వరకు. ఎప్పటికి ఇది ఇంట్లోనే వాళ్ళు లోపలికే పోతుంది కానీ పైకి వస్తలేదు తండ వరకు. ఏ రోడ్డు ఏదన్నా దీనికి మా తండ వరకు చూస్తేనే లేరు. మళ్ళీ వచ్చినా కూడా మా తండ వరకు ఏది చూస్తలేరు. దారి ఎట్లున్నది ఏమున్నదని. ఓట్లు ఉన్నప్పుడే వస్తారు పోతారు, ఓట్లు ఉన్నప్పుడు వస్తుంటారు పోతుంటారు అంతే. ఇది ఏమంత పరిస్థితి ఉంది. తండకి ఎట్లా పోవాలి, ఎట్లా నడవాలి, వాళ్ళు ఎట్లా వచ్చినాడే మీరు వచ్చినాడే ఇబ్బంది చూస్తారు. ఇది మంచి చేస్తాం అది చేస్తామని చెప్తారు కదా, అంతనే ఆవుకుంటుండ్రు. ఇది అట్లనే పడిపోతుంది. అంక్షపురం నుంచి పోవాలంటే మాకు తరిగపులో పోవాలంటే ఏ రోజు పోయినా ఇబ్బంది ఉన్నది. వాన పడాలంటే బాగా కష్టం ఉన్నది. అన్ని పొక్కలు ఉన్నాయి, అన్ని చేస్తుండ్రు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మా ఎమ్మెల్యే సార్ చెప్పినా కూడా ఇది మాకు మా ఎలక్షన్ ఉన్నప్పుడే వస్తాడు. తర్వాత చేస్తాం ఇది అయిపోతే ఇదే ఉన్నది కదా, అంత ఇది ఉంది కదా అంటారు. ఇదే చేస్తారు. ఇది గిట్లనే ఉంటున్నాం. ఇది మంచి చేయాలని మా ఎమ్మెల్యే సార్ కోరుకుంటున్నాం. మేము బిల్లేకొండ తండా వాసులు మాట్లాడుతున్నాం. మాకు పోవడానికి రావడానికి రోడ్డు లేదు. ఇక్కడ నుండి అంక్షపూర్ టు తరిపుల పోవడానికి బీటీ రోడ్డు కావాలి సార్. మాకు ఏమైనా పిల్లలు స్కూల్కి పోవాలన్నా, మేము ఏమైనా పనికి పోవాలన్నా, బైక్ నడవడానికైనా మేము నడవడానికైనా కచ్చ రోడ్ ఉన్నది. మొత్తం బొంతలుగా ఉన్నది. నీటి మట్టం మొత్తం ఉన్నది. బురద ఉన్నది. మాకు బీటీ రోడ్ కావాలని కోరుకుంటున్నాం సార్. అప్పుడు రాయలింగం అప్పుడు కోటరేస్ కట్టించుండు. అప్పుడు 9,000 ఉండే. 9,000 ఏదో గుడిసెలకు వాళ్ళకి కట్టినాం, కూలినాయి. రోడ్డు లేదు, ఏం లేదు. ఏది మా పిల్లలు నడవాలంటే లేదు, ఆడవాళ్ళు నడవాలంటే లేదు, ఏది లేదు. ఏ రాత్రి అయినా పగలైనా పెగినాసులలో అంబులెన్స్ రావాలంటే మా గోస. బీడ్ రోడ్ లేదు, ఏం లేదు. ఆ తరుగుబల నుంచి మండలంలో రమ్మంటారు. ఇక్కడ నుంచి బండి కడదామంటే బండి లేదు, ఏం లేదు. బైక్ నడవది, ఏది నడవదు సార్. ఇదే నమస్కారం సార్. ఇది మాకు రోడ్ కావాలి సార్. మాది కొత్త తండ, భీల్య తండ, ఈ 2 గ్రామాల మధ్యన మాకు పంచాయతీ బోర్డు ఉందండి. పంచాయతీ బోర్డు ఉన్నా కానీ అప్పుడు ఆ కాలంలో 140 సంవత్సరాలు ఈ తండ 2 మంది మాకు. అప్పటి నుండి ఒక కొత్త తండ కొద్దిగా పలుకుబడిగా వచ్చినట్టుగా ఒక సిసి రోడ్ వచ్చింది, కొద్దిగా పక్కల రోడ్ వచ్చినాయి. ఇప్పుడు భీలియ తండకి ప్రస్తుతానికి వాళ్ళ పిల్లలకు వాళ్లకు ఆడలకు కానీ మగలకు కానీ అర్ధరాత్రి ఏదైనా ఆపద జరిగినా కానీ ఆల్రెడీగా వెళ్దామంటే ఏ దారి లేదు మాకు సార్. ఆ దారి లేకుండా ఎవరు ఇళ్లలో వాళ్ళే కుమిలి చేస్తూ ఉన్నారు. పిల్లలు బడికి పోకుండా బురదలు ఉన్నాయి, చాలా నానా బాధలు ఉన్నాయి. అంక్షాపురం నుంచి కొత్త తండ నుంచి రోడ్ ఉంది. భీలియా తండ నుంచి అంక్షాపురానికి మాకు బీడు రోడ్ కావాలని ఎంత మేము పాలలేము సార్. కొత్త తండ భీలియా తండ ఒకటే రక్తం, ఒకటే బాంధవులు మేమందరం. మా తండ గురించి ఏ వాసులు కూడా మాకు అవసరం లేదు. అప్పుడు మన రాజలింగం సార్ ఉన్నప్పుడు భీలియా తండ నాగేపూర్ నుంచి భీలియా తండ వాళ్ళ సొంతం సార్. ఆయన కూడా కేర్ చేయలేదు. నాగేపూర్ ఎంతోరో భీలియా తండ అంత పాలలేము సార్ మేము. నాగేపూర్ గమలోళ్ళు భీలియా తండ మా గోవింద తాత కానీ మా భీలియా పెద్దనైనా కానీ అప్పుడు సార్. ఇప్పుడు ముత్తిరెడ్డి సార్ వచ్చిన కాంచు 5 ఏళ్ళు 4 ఏళ్ళు చేసిండు, ఆయన కూడా కేర్ చేయలేదు సార్. ఇప్పుడు పల్లారాజేశ్వరరావు వచ్చిండు సార్. ఆయన మాకు తండకు నీళ్ళు ఇప్పిస్తామన్నాడు. ఆయన సరే ఎక్కిండు, నీళ్ళు వచ్చినాయి కొద్దిగా కాలంలో, వాళ్ళ పైరు ఉన్నాయి. కానీ మా భీలియా తండకు అంక్షాపురానికి తరిగొప్పల వయా నుంచి తరిగొప్పల క్రాస్ నుంచి అంక్షాపురం దాకా మాకు బీట్ రోడ్ కావాలి సార్. ఈ భీలియా తండకు మాత్రం చాలా సౌకర్యం చేయాలి సార్. మీకు ఎంత ఓపిక ఉంటే అంత మాకు నిమ్మలం ఉంటుంది సార్.
మీకు నమస్తే. అంతకుముందే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది రోడ్, ఇది బీటీ రోడ్డు. ఇక్కడ నుంచి అంక్షాపూర్కు శాంక్షన్ అయింది. అటువంటిదిలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాబట్టి దీనికి పెండింగ్ పెట్టింది. ఆ కాడ నుంచి ఇప్పుడు దాకా పనులు లేదు. స్కూల్ పోయడానికైనా నడుచుకుపోయడానికైనా ఊళ్ళే పోవడానికి దారి లేకుండా నడుచుకుంటా వానకాల జారి పడుతుండ్రు. 2 వీలర్ నడవని పరిస్థితిలో నడవని పరిస్థితిలో ఉన్నది. దీనికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాం. ఆల్రెడీ కూడా చెప్పినాం. దీన్ని శాంక్షన్ ఉన్న దీనికి అది త్వరలో పని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. హలో జనగం పీపుల్, నమస్తే. మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన. ఇక్కడ జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న 65 లక్షల ఇల్లును అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తా, వీడియో సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడు. మ్యాటర్ ఏంటంటే మన జనగాం లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో విన్నర్స్ కి అయితే 10 గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న 65 lakhs వర్త్ ఉన్న 166 గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు. సెకండ్ ప్రైజ్ అయితే 10 grams గోల్డ్ ఇస్తున్నారు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ, సిక్స్త్ ఫ్రిడ్జ్, 7th వాషింగ్ మిషన్, 8th ఎల్ఈడి టీవీ, 9th ల్యాప్టాప్ అండ్ 10th ప్రైజ్ అయితే 100 grams వెండి అయితే ఇస్తున్నారు. ఇలా 10 గిఫ్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. మీరు వీళ్ళ దగ్గర జస్ట్ 999 రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ అండ్ షర్ట్స్, ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. శారీస్ లో 1+1 ఆఫర్ ఉంది. జస్ట్ 1499 రూపీస్ కే 2 శారీస్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జనగాం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగానే ఎదురుగానే కనిపిస్తుంది. లక్కీ డ్రాలో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.